వెనకాల ఎందుకు వస్తున్నావు? ఏంటి ఫోన్ నెంబర్ ఇచ్చేది? పిచ్చి పిచ్చిగా ఉందా? ఫోన్ నెంబర్ చెప్పండి. ఎక్కడ ఉంటారు? ఇది మేదేపట్నం బస్ స్టాప్. నిత్యం విద్యార్థులతో బిజీగా ఉండే ప్రాంతం. అంతేకాదు చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా ఈ బస్ స్టాప్ నుండే బస్సులు ఎక్కడంతో ఎవరికి ఎవరు పట్టనట్టుగా ఉంటారు, పట్టించుకోనట్టుగా ఉంటారు. మరి మన ఈ టీజర్స్ కి దొరికిందే సందు. ఏ అమ్మాయి ఒంటరిగా ఉందో చూసుకొని ఆ అమ్మాయిని టార్గెట్ చేసుకొని వెంటపడడం వీళ్ళకి రెగ్యులర్ డ్యూటీ. అదిగో బ్లూ షర్ట్ వేసుకొని అటు ఇటు చూస్తున్నాడు చూడండి. హా, దొరికింది. దూరపండు లాంటి అమ్మాయి. ఇంకేముంది, మనోడు ఆగుతాడా? అదిగో వెంట పడుతున్నాడు. ఇంకేదో అడుగుతున్నాడు. ఫోన్ నెంబర్ అడుగుతున్నాడు. వెనకాల ఎందుకు వస్తున్నావు? ఏంటి ఫోన్ నెంబర్ ఇచ్చేది? పిచ్చి పిచ్చిగా ఉందా? ఫోన్ నెంబర్ చెప్పండి. ఎక్కడ ఉంటారు? అమ్మాయి పట్టించుకోలేదు, కానీ వెంట పడుతూనే ఉన్నాడు. అయ్యో, ఎటు వెళితే అటే వెళ్తున్నాడు. ఆమె ఎటు వెళ్తున్నా వదలడం లేదు. అరే చూడండి, అందరూ చూస్తున్నారన్న ఇంగిత జ్ఞానం కూడా లేదు. వెంట పడుతూనే ఉన్నాడు. వెనకాల ఎందుకు వస్తున్నావు? అది నా ఇష్టం. నువ్వు వెనకాల ఎందుకు వస్తున్నావు? ఇప్పుడు నా నెంబర్ తో నీకేం పని? నీకు అనవసరం అంటానా? ఎటు వెళ్తే అటు వెళ్తున్నాడు. అయినా చుట్టుపక్కల జనం చూడండి ఏమన్నా పట్టించుకుంటారో. ఎవరికి వాళ్ళు బిజీ. కనీసం విద్యార్థులైనా స్పందిస్తారేమో చూద్దామంటే ఒక్కరు కూడా అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. చూస్తూ ఉండిపోయారు. నాకు తెలుసా? నువ్వెవరు నాకు తెలీదు. నా నెంబర్తో నీకేం పని? అలా చూడకపోతే ఎవరో ఒక రెస్పాండ్ అవ్వచ్చు కదా. కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ లేదు ఎవరికి. చివరకు పెద్దవాళ్ళు కూడా చూస్తున్నారే తప్ప ఏంట్రా ఇది అని అడిగేవారే కరువయ్యారు. అంకుల్ కొంచెం చూడండి అంకుల్. అక్కడి నుంచి టీజ్ చేస్తున్నాడు నన్ను. నెంబర్ అడుగుతున్నాడు. అందుకే మనోడికి అడ్డు అదుపు లేకుండా ఆ అమ్మాయి వెంట తిరుగుతూనే ఉన్నాడు. చూద్దాం, ఎవరైనా అడ్డుకుంటారేమో. 20 నిమిషాల నుండి వెంటాడుతూనే ఉన్నాడు, కానీ లాభం లేదు. ఎవరూ సహాయం చేసే స్థితిలో కూడా లేరు. కనీసం ఇదేంటి అని పట్టించుకునే స్టేజ్ లో అంతకన్నా లేరు. అందుకే మనోడు యథేచ్ఛగా ఆమెను వెంటాడుతూనే ఉన్నాడు. ఎంతసేపైనా పాపం బస్సు రాక పంజరంలో చిక్కుకున్న చిలకల వాడి నుంచి తప్పించుకోవడానికి అటు ఇటు తిరుగుతూనే ఉంది. అదిగో ఆమెవరో రెస్పాండ్ అయింది. గట్టిగా నిలదీసింది. సిగ్గు లేదా అని తిడుతుంది. వాళ్ళిద్దరూ భార్యాభర్తలు. 14 ఏళ్ల కూతురుతో పాటు వచ్చారు. ఒక అబ్బాయి అమ్మాయిని ఏడిపిస్తుంటే తట్టుకోలేక మనోడిని అడిగేశారు, మాటలతో కడిగేశారు. వీళ్ళు స్పందించారు. ఒక అమ్మాయికి బాసటగా నిలిచారు. తన కూతురు లాంటి అమ్మాయికి ఇబ్బంది కలిగితే మేమున్నాం అంటూ ముందుకొచ్చారు. అతను మాట్లాడే స్టైల్ అంటే గుర్తు ఉన్నలాగానే మాట్లాడుతున్నాడు కదా.
అంటే ఆమెనేమో మరి కావాలని యాక్షన్ చేసినట్టు అనిపించింది ఆమెను చూస్తే కొంచెం. అందుకనే ముందు కొంచెం రియాక్ట్ అయినాను, తర్వాత అర్థమైపోయింది రియల్గానే ఏమన్నా ఉన్నారేమో ఇద్దరు ఫ్రెండ్స్ అని. లేదు, మేము ముందు కాల్ ద పోలీస్ అని చేయాలనుకున్నాం. ఆ తర్వాత మీరు వచ్చారు. అప్పుడే జస్ట్ మీరు వచ్చారు, ఎప్పుడే చూశారు మీరు చూసారు. ఈ కెమెరా ప్లేస్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు కంటిన్యూ చేస్తారు. నంబర్ 1 న్యూస్ చేస్తున్న ఈ ఎక్స్పెరిమెంట్ లో వీళ్ళే విజేతలు. చూస్తున్నారుగా, మెహిదీపట్నం బస్ స్టాప్లో దాదాపు ఒక 20 నిమిషాలుగా ఒక అబ్బాయి ఒక అమ్మాయి వెంటబడుతుంటే కనీసం కూడా స్పందించడానికి ఎవరూ ముందుకు రాలేదు. కాకపోతే ఊరుగాని ఊరిలో ఇద్దరు కపుల్స్ మాత్రం స్పందించారు. ఏదైనా జరిగినప్పుడు పోలీసులే రావాలి, పోలీసులు చెల్లి చేయాలంటే మాత్రం కుదిరే పని కాదు. మనలో స్పందన రావాలి. మనకు జరిగితే కానీ ప్రాబ్లం కాదు, పక్కోలో జరిగినా మనం ఇన్స్పైర్ అయినప్పుడే మనకు మనంగా రక్షించగలుగుతాం. నంబర్ 1 న్యూస్, ఇన్నారెడ్డి, హైదరాబాద్.